రచించిన కృష్ణా తీరం నవల నుండి 7వ భాగం. ఈ ప్రాంతమంతా ఈ ఉభయులకు కొట్టిన పిండి. ఫలానా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని ఎవరిని అడగాల్సిన పని లేదు. ఈ సుబ్బరామయ్య అంటే అవధానుల గారి కొడుకు చేపట్టిన పిల్లదాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసు. దాని పేరు లచ్చి, ఇప్పుడు లచ్చమ్మ. చెడ్డది ఏమీ కాదు, మన కులం కాదన్న మాటే. కానీ వేరు కులమైనా ఏ కులంలో కానీ సోత్రీయులు అంటూ ఉంటూనే ఉంటారు. వాళ్ళ లెక్కల్లో ఇది బ్రాహ్మణ్ణే కట్టుకున్నా చేసింది కులం తక్కువ పనే. దానికే లచ్చి తల్లిదండ్రులు లేక మేనత్త పోషణలో పెరిగింది. ఆ మేనత్తకు అటు ఇటు ఎవరూ లేరు. ఓ కుంట భూమి, ఉండటానికి ఓ జానెడు కొంప. మేనత్త కత్తిలాంటి మనిషి, ఆ పెంపకం అలాంటిదే. కనుక లచ్చి చేనుగట్టున చెంగు ఎగరేసే రకం కాదు. పెద్ద కామందు కొడుకని జడిసిపోలేదు, వగలు పోలేదు. పిల్ల కనుముక్కు తీరు బాగుంటుంది. పదాలు పాడటంలోనేమి, పాడుతూ చిందేయటంలోనేమి రంభా ఊర్వశి దాని ముందు ధూపానికి రారు. అదేమి ఘోషా మనిషి కాదుగా. అందరికంటా పడ్డట్టుగానే వీడికంటా పడ్డది. మరి వీడు ఒకడి వంటి వాడు కాదుగా. ఒకరికొకరు ఎలా మచ్చికైనారో దైవానికి తెలియాలి. వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ మేనత్తను ఎలా ఒప్పించారు. గుళ్ళో ప్రమాణాలు చేసుకున్నారు. అక్కడ ఇల్లరికం ఉన్నాడు. పాలనలో మనుషులు వ్యవహారం ఇలా ముదిరితే కల్పించుకోకుండా ఊరుకున్నారా? ఆదిలోనే ఒకరిద్దరు మరీ చనువు ఉన్న వాళ్ళు సుబ్బరామయ్యను తగుపాటిగా మందలించారు. అది పెళ్ళి పేరంటం కావాల్సిన పిల్ల అని చూశారు. ఆ మాత్రం నాకు తెలీదా అన్నాడు సుబ్బరామయ్య. కొన్నాళ్లకు దానికి ఏదో మతోయినట్టుంది. కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. కాలు జారితే దాని బతుకు గంగపాలే కదా అన్నాడు. వీళ్ళ యోగక్షేమం కోరే మరొకడు, గట్టు మీద ఉన్నదానికి కాలెందుకు జారుతుంది? నీవు దిగలాగితే నాకు ఆ సత్తువ లేదు. సత్తువ లేకపోతే సంబరం ఉండొచ్చుగా. నేను సంసారాల కడుపున పుట్టాను కానీ సాని కడుపున పుట్టలేదు. అంత మాట ఎందుకులేండి. సా అయితే చెప్పినట్టు చెట్టునున్న పండు చేతికి అందితే నీతి లేనివాడు నెమరేశాడు. ఉన్నవాడు కామందును అడిగి హాయిగా అనుభవించాడు. అర్థమైందా? నేనేమి దొంగ మెతుక్కు రాలేదు. మీ అందరూ ఒప్పుకుంటే లచ్చమ్మను పెళ్లి చేసుకుంటాను. అది అయ్యే పనా? మీరేమో బ్యామ్మర్లు కదా. మరో తిట్టు నీ నోటికి రాదా? తెలిసి కూసావా, తెలియక అన్నావా? బామ్మడంటే మా బావ, వాడితో నన్ను జమేస్తావా? నేను బ్రాహ్మణ్ణి కాదు, భట్టును కాదు, సాదా మనిషిని. ఏదో పెళ్ళి పేరంటం చేసుకుని 10 కాలాల పాటు బాగుందాం అనుకుంటున్నాను. కాదంటారా? ఇది ఇడ్డూరమే. మీ బాక్కు మేము అడ్డం రానులేండి. ఆరుడు మెచ్చితే నరుడు మెచ్చాడని ఆ పిల్లకాయ సమ్మతం అంటే మాకు సమ్మతమే. కనుక్కోరాదు, కదిలిస్తే కరవరాదు. అయినా మేమేం కళ్ళు మూసుకుని లేనులేండి. మరి దాని మేనత్త రక్తం ముందే దాంతో గొడవ. మోటు మనిషి. దాన్నంతా అదో చాదస్తం. కులం మాటకొచ్చి మనూస సాయించుకుంటుందేమో అని భయం. అందాక వస్తే మంత్రం వెయ్యనే. మంత్రించండి, మాయ చెయ్యండి, మా మర్యాద మట్టుకు దక్కించండి. సరాసరి సుబ్బరామయ్య రత్తమ్మ ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందర వేప చెట్టుకు పాడిబర్ర కట్టేసింది. పెయ్యదూడ ఉండుండి మిడిసిపడుతూ అందినంత మేర పులు కొరుకుతూ కలే తిరుగుతోంది. రత్తమ్మ ఎవరినో బాడించుకుంటూ కోడెదూడను కట్టుకొయ్య దగ్గరికి లాక్కుని వస్తోంది. లచ్చి జాజిపందిరి పక్కన చప్టా మీద కూర్చుని కోళ్లకు చిట్టుండలు విసురుతోంది. ఇతగాడిని అల్లంత దూరాన చూడగానే వల్లమాలిన సంబరం వేసి ఒంటికి వయ్యారం వచ్చి కంటికి చిలిపితనం వచ్చి కోళ్ల నీటికేసి తరిమి కొట్టి మేనత్త చాటుకు పరిగెత్తింది. రత్తమ్మ వచ్చిన మనిషిని నిలవేసి చూసింది. ఏం పిన్నమ్మా అన్నాడు. అంది. బాగున్నావా? లేకుంటే వెళ్దునయ్యా. నేనే లేకపోతే పెంచుతున్న పెట్టెను బైరు తన్నుకుపోవు. ఏమయ్యోయ్ అవధానుల గారి కుమారుడా, మాలాటోళ్ళ చేత చెస్ అనిపించుకుంటావా? శబాష్ అనిపించుకుంటానులే. ఏం చేసి? నువ్వు పెట్టిన భోజనం చేసి మమ్మల్నిట్టా బతకనియ్యవా? ఇంతకన్నా బాగా బతకాలి. చూడు రత్తమ్మ, పిన్ని అని పలకరిస్తే గుర్రం అన్నావు.
నేను ఈ జన్మంతా ఈ మాట మీదే ఉండటం ఖాయం. కనకుండా కొడుకు దొరికితే అవురా బిడ్డ అనవే, ఈ పొద్దు నుంచి నువ్వు పెట్టింది తింటా, నీ నీడనే ఉంటా. కాదంటావా నా సొత్తును ఎగరేసుకుపోయి ఏ సాయిబ్బుల్లోనో కిరస్తానీల్లోనో కలుస్తా. నేనొక్కడే కాదు, కొంగు ముడేసుకుని. రత్తమ్మ పక్కపక్క నవ్వుతూ, అయ్యే బాపన బుద్ధులంటే అలుసుంది కదా అని అడలగొట్టడం. వెనకటికి ఓ రాజు కూతురుని ఎవరో శాపం పెట్టినారంట, నీవు బాపనయ్యని కట్టుకుంటావు పో అని. మన అన్నప్పగా చదివితే విన్నానులే నా ఎర్రిగూల. మా లచ్చికి కానీ అసమంటిగా ఆచారం పట్టిందో, హాయ్ రంగా, పిల్లకి నాకు ముక్కలేందే ముద్ద దిగదే. బతికిన 100 ఏళ్ళు పప్పు పువ్వ తినే తలికి దీని తిక్క ఇంకేడిది. గుళ్ళో కూకుండి అనుకుంటేనేమో సాంబోరు నా నెత్తడిశారు. ఇంతకు ఇది మనిషి చేసింది కాదులే, దేవుడు రాసిందే అనేసి సుబ్బరాముణ్ణి ఓ ఇంటివాణ్ణి చేసింది. రత్తమ్మకు ఓ కుంట భూమి ఉంది, 10 మామిళ్ళు, 10 కొబ్బళ్ళు. వాటి మీద ఎంత లేదన్నా సాలుకో 10 పరకలు తేలచ్చు. అది కాకుండా అంతో ఇంతో నాళ్ల నడుమునే పావలా వడ్డీకి తిరుగుతుంది. 10 తులాల బంగారం చిన్న చితుగా చేరిస్తే ఓ 200 తులాల వెండి తేలకపోదు. ఇది ఆ కుటుంబానికి ఉన్న నికరం. ఇంతకు ముందంటే ఆడకూతుళ్ళు 2, ఒకరో అరో మనిషిని జీతానికి పెట్టుకుని రెక్కలు విరుచుకునేవారు. ఇప్పుడు మగదక్షత ఏర్పడంతో గిద్దెడు రాలే చేను తవ్వెడు రాలటం మొదలెట్టింది. అదీ కాకుండా నా అన్న మనిషి ఒకడు అమరటంతో, అతగాడు డబ్బు విలువ తెలిసిన మనిషి కావడంతో తిమ్మిని బ్రహ్మించేయడంలో తండ్రి నోటిలోంచి ఊడిపడ్డవాడు అవడం చేత తానేదో తన మానాన ఉండకుండా అందరికీ తల్లో 4గా మెలుగుతూ ఉన్నంతలోనే మంచి అనిపించుకుంటున్నాడు. పాలనలో చీమ చిటుకుమంటే గ్రామంలో చప్పుడవుతుంది. అక్కడి భోగట్ట ఎప్పటికప్పుడు ఇక్కడి వారికి తెలుస్తూనే ఉంది. ఆ పెళ్ళి వరకు గుట్టు చప్పుడు కాకుండా జరిగిందంటే అందుకు సుబ్బరామయ్య మోరకింపే కారణం. బ్రాహ్మడు మంత్రాలు చదివి అక్షింతలేస్తే మా ఇంట ఆ పెళ్ళి అచ్చి రాలేదు. దేవుడిదే పెద్దరికం అయినప్పుడు మరో దేవిరింపెందుకు అని ఆ తంతు తప్పించేశాడు. మేళాల తాళాల ప్రసక్తి వస్తే మా పిల్లకాయల పెళ్లి భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్టు చేద్దాం, ఇప్పటి మటుకు లఘువుగా పోనీయండి అన్నాడు. ఆ ఇంటి విషయం అతి గుంభన కనుక ఆదిలో తవిసీళ్లు తెలియక వీడే ఇంత ఉడకేసి వాళ్ళకు పెట్టి తాను తింటూ అతి గడుసుగా బండి నడుపుకొస్తున్నాడు అనుకునేవారు. అది కాకపోయినా అబద్ధము కాదు. వీడికి తిండి పుష్టి ఉంది, మంచి భోజన ప్రియుడు. వాళ్ళకేమో శాఖపాకాలు వీడికి రుచించేటట్లు చేయటం చేత కాదు. కొన్నాళ్లపాటు స్వయంగా మడిగట్టుకుని చేసి చూపించక తప్పింది కాదు. లచ్చి చూపిస్తే అందుకు పోయింది. ఇహనే అది లోగడ కమామిషు.